హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద రెట్రో చిత్రాలు. మీరు కనుక కొత్తగా మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద సిరీస్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ థియేటర్స్ ఇన్ హైదరాబాద్. ఈ సిరీస్లో మనం ఏం చేస్తామంటే హైదరాబాద్లో ఉన్న థియేటర్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఓవరాల్ ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఆ థియేటర్లో చూసిన మూవీ రివ్యూ కూడా మొత్తం ఒక వీడియో చేసి పెడతాను. సో ఎటువంటి ల్యాగ్ చేయకుండా ఈరోజు ఏ మూవీ చూస్తున్నానో, ఏ థియేటర్లో చూస్తున్నానో డైరెక్ట్ థియేటర్ దగ్గరికి వెళ్ళి చూపించేస్తాను. సో ఎటువంటి ల్యాగ్ లేకుండా వెళ్ళిపోదాం. లెట్స్ గో. దేర్ వి గో. ఇప్పుడు మనం ద బెస్ట్ 70mm థియేటర్ ఆఫ్ హైదరాబాద్ విమల్ థియేటర్ దగ్గర ఉన్నాం, విచ్ వాస్ న్యూలీ రెనోటెడ్ బై ద మైత్రి మూవీ మేకర్స్ ఎట్ బాల్నగర్. రాజసాబ్ మూవీకి అయితే వచ్చేసాం. దీని ఫుల్ బయోగ్రఫీ నేను చెప్తా, వినండి. బిఫోర్ మైత్రి మూవీ మేకర్స్ ఈ థియేటర్ని హ్యాండ్ ఓవర్ చేసుకోకముందు ఈ థియేటర్ జస్ట్ వాస్ ఏ నార్మల్ థియేటర్. 2024లో అయితే మైత్రి మూవీ మేకర్స్ ఈ థియేటర్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఫుల్గా రెనోవేట్ చేశారు. సో అప్పటి నుంచి దీన్ని మైత్రి విమల్ థియేటర్ అని పిలుస్తున్నారు అన్నమాట. అండ్ ఈ థియేటర్ స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ ఏ 70mm థియేటర్ విత్ 4K లేజర్ ప్రొజెక్షన్ అండ్ డాల్బీ అట్మాస్. ఇందులో నచ్చేవి నాకు రెండే అవే. ఆ 70mm స్క్రీన్లో ఆ 4K లేజర్ ఉంటుంది అండ్ ఆ సౌండ్ సిస్టమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా సీటింగ్ వచ్చేసి ఇక్కడ మనకి 3 సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ ఒకటి, సిల్వర్ ఒకటి, గోల్డ్ ఒకటి. ఎగ్జిక్యూటివ్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్, సిల్వర్ ప్రైస్ వచ్చేసి 110 రూపీస్, గోల్డ్ వచ్చేసి 150, విచ్ ఈస్ నార్మల్ ఫిలిమ్స్కి ఇంతే ప్రైస్ ఉంటుంది. ఇలాంటి పెద్ద మూవీస్కి అయితే కొన్ని హైకిల్ పెట్టిన తర్వాత అది సెకండరీ. కానీ సిల్వర్ ఇంకా గోల్డ్లో మనకి సౌండ్ క్వాలిటీ ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. ఒక పీవీఆర్ థియేటర్ని 70mm థియేటర్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ విమల్ థియేటర్ అనేది. విజువల్లీ కానీ, సౌండ్లో కానీ, ఓవరాల్ అన్ని ఆస్పెక్ట్స్లో ఈ థియేటర్ చాలా కంఫర్టబుల్ అండ్ చాలా బాగుంటుంది. అండ్ సెలబ్రిటీస్ కూడా ఒక ఫేవరెట్ థియేటర్లా మారిపోయింది ఈ థియేటర్. మీరు కనుక ఈ థియేటర్కి వస్తే పక్కా ఎవరైనా కనిపిస్తారు ఒక సెలబ్రిటీ. అంతే ఇంకా. సో ఇప్పుడైతే రాజసాబ్ మూవీకి అయితే వచ్చేసాను ఈ థియేటర్కి. సో మూవీ అయిపోయిన తర్వాత ఓవరాల్ రివ్యూ కూడా చెప్పేస్తాను. స్టిక్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో, ఓకే? అండ్ ఇంకోటి, థియేటర్ దగ్గర మన ప్రభాస్ అన్న కటౌట్లు అయితే చాలా పెట్టారు. లైక్ స్టార్టింగ్ ఫిలిం నుంచి ఇప్పుడు ఫిలిం వరకు అన్ని పోస్టర్స్, అన్ని కటౌట్లు పెట్టారనమాట. లైన్గా ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటా, చూడండి. రాజసాబ్ మూవీ అయితే చూడడం జరిగింది. ఫస్ట్ అయితే మీరు అర్జెంట్గా వెళ్ళి టికెట్లు అయితే బుక్ చేసుకోండి. ఎస్, మనకి ఇలాంటి కంటెంట్ ఉన్న మూవీ, ఇలాంటి కాన్సెప్ట్ కానీ, ఇలాంటి జోనర్ ఉన్న మూవీ అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. సో వెరీ హానర్ దట్ ప్రభాస్ అన్న ఇలాంటి మూవీ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీ మీద చాలా డౌట్ ఉండే. సినిమా లైక్ థియేటర్కి వెళ్ళే ముందాక మారుతి మీద డౌటే ఉండే, ఎందుకంటే అంత ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రభాస్ అన్నని హ్యాండిల్ చేయగలడా అని చెప్పి. టు బి ఫ్రాంక్, ఫస్ట్ హాఫ్ చూసినంత సేపు వరకు కూడా నాకు అలానే అనిపించింది. ఎందుకంటే ఆ సెటిల్ చూసి లైక్ ప్రభాస్ అన్న వాజ్ డూయింగ్ గుడ్. ఫస్ట్ హాఫ్లో అన్న కామెడీ టైమింగ్ కానీ, ఆ లుక్స్ కానీ చాలా బాగున్నాయి. కాకపోతే ఆ సెట్స్ చూసి ఇంట్రో వీడు అనుకున్నది నిజం చేస్తాడా అనుకున్న టైంలో ఇంటర్వల్ వచ్చింది. ఇంటర్వల్ దాకా కూడా నేను అలాగే ఉన్నాను, ఎటుపోతుంది సినిమా, హిట్ అవుతుందా అని చెప్పి. సో ఇంకా సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అయింది భయ్య. లైక్ ఇంకా ఆల్ మిక్స్ ఉంటుంది. ఆ ఎమోషన్స్ కానీ, ప్రభాస్ అన్న నీకు ఊరికే పెట్టలేదు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పి. లిటరలీ యూ ప్రూవ్ దట్. అంత బాగా చేసావు. ఆ ఎమోషన్స్ కానీ, ఆ క్లైమాక్స్ 45 minutes అయితే లిటరలీ నా బ్రెయిన్లో ఇంకా తిరుగుతూనే ఉంది. ఇంకా ఏం చెప్పాలి, ఇంకా ఆల్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ క్యారీ చేస్తాడు ప్రభాస్ అన్న ఆ క్లైమాక్స్లో మాత్రం.
కొంచెం డిసప్పాయింట్ ఎక్కడే అంటే నేను మనకి ప్రభాస్ అన్న ఓల్డ్ క్యారెక్టర్ ఒక ఫోటో కానీ ట్రైలర్లో కానీ చూపిస్తారు కదా. దాన్ని కట్ చేస్తారు, మరి ఎందుకు కట్ చేస్తారో తెలియదు. మరి మళ్ళీ వేస్తారేమో చూద్దాం, ఒకవేళ వేస్తే వెళ్ళి చూడాలి. సో అదొకటి డిసప్పాయింట్ అయ్యా. ఇంకా ప్రభాస్ అన్న పర్ఫార్మెన్స్ గురించి అయితే చెప్పవసరం లేదు, ఒక వింటేజ్ డార్లింగ్ చూసినట్టు అనిపించింది నాకైతే. డ్యాన్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, లిటరలీ ఫేస్లో స్మైల్ అలానే ఉంది మొత్తం సినిమా చూసినంతసేపు. అండ్ హీరోయిన్స్ గురించి వస్తే వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో చాలా బాగా చేశారు. అండ్ నాకు మాల్విక మోహన్ గారు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చేశారు. ప్రభాస్ అన్న మాల్విక మోహన్ కెమిస్ట్రీ చాలా బాగా నచ్చింది నాకైతే. మిగతా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా నాకు పెద్ద అంత ఏం అనిపించలేదు. అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చేసి నానమ్మ, ప్రభాస్ వాళ్ళ నానమ్మ వాస్ టూ గుడ్, చాలా బాగా చేశారు. అండ్ అందరికంటే బాగా సంజయ్ దత్ లైక్ ఆ విలన్ రోల్లో, ఆ దయ్యం క్యారెక్టర్లో బాగా సెట్ అయిపోయి చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ నుంచి బాగా కనిపిస్తారు అనమాట ఆయన. అండ్ మూవీ ఓపెనింగ్ కూడా చాలా బాగా ఓపెన్ అవుతుంది. లైక్ ఆ సెట్ని చూపిస్తూ మనకు ఆ బంగ్లా ఉంటుంది కదా, బంగ్లాని చూపిస్తారు స్టార్టింగ్ ఓపెన్. దాని తర్వాత ప్రభాస్ అన్నది వాళ్ళ నాయనమ్మది జరిగే బాండ్, వాళ్ళిద్దరి మధ్య బాండ్ మీతో అంతా చూపిస్తారు. సో సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా బంగ్లాలో ఏమేం జరుగుతుంది, స్టోరీ మొత్తం ఏంటని చెప్పి సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది. సో స్టోరీ అయితే చాలా కొత్తగా ఉంది, కాన్సెప్ట్ కూడా కొత్తదే. హర్రర్ అన్నారు కానీ హర్రర్ ఎలిమెంట్స్ నాకు అంతేం అనిపించలేదు. బట్ ఓకే, నాట్ బ్యాడ్. లైక్ ఇలాంటి కాన్సెప్ట్ తీసుకోవడం నేను చూడడం అయితే ఫస్ట్ టైం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. అండ్ తమన్ అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంచి కొడతాడని చెప్పి. నేను ఎప్పుడు బాలేబాబుకి బాగా కొడతాడు అనుకున్నా కానీ ప్రభాస్ అన్నకి పిచ్చ మంచి కొట్టాడు. అండ్ సాంగ్స్ కూడా శరత్ చంద్రిక తేజియా మినీ సాంగ్ మాత్రం బాగుంది విజువల్లీ. నాచే సాంగ్ అయితే బాబాయ్ ఎన్ని సంవత్సరాలు ఏం డార్లింగ్ నేను ఇలా చూసి అని అనుకున్నాను. అంతే, ఇట్ వాస్ గుడ్, చాలా బాగుంది అని చెప్పలేను కానీ క్లైమాక్స్ కోసం అయితే పక్క వెళ్ళిపోవచ్చు మీరు. అండ్ ఈ మూవీకి నేనైతే రేటింగ్ ఇవ్వాలనుకోవట్లేదు. సో ఈ మూవీకే కాదు ఇంకొచ్చే వీడియోలో కూడా ఏ మూవీకి రేటింగ్ ఇవ్వను, సినిమా ఎలా ముందు చెప్తాను. సో అంతే. ఇంకో మూవీ గురించి. సో ఇలానే ఫ్యూచర్ వీడియోస్లో కూడా బెస్ట్ అనే కాదు, హైదరాబాద్లో ఉన్న థియేటర్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఆ థియేటర్లో చూసిన మూవీ రివ్యూ కూడా ఇలానే చెప్తా. అంతే, ఇంకా ఉంటా మరి, వస్తా.